ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను నా స్టైల్లో ఒక స్వీట్ చూపిస్తున్నాను. సగ్గుబియ్యం ఇలా మెత్తగా ఇలా స్పాంజ్లా ఇలా అయ్యే వరకు నానబెట్టుకోవాలి. కొంచెం ఒక కప్ ఇది అలోవెరా ఇంట్లో నా దగ్గర కుండీలో అలోవెరాని తీసి దాని ముక్కలు మధ్యలో అంతా తీసి జెల్ తీసి దాన్ని జ్యూస్ ఉట్టిగా మిక్సీలో వేసాను దాన్ని. ఇదివరకు ఒకసారి చేస్తే అది ముక్కలుగా ఉంటే తొందరగా అందులో గరిటతో మెల్ట్ అవ్వలేదు. అందుకని అది గ్రైండ్ చేశాను ఈసారి. కొంచెం జీడిపప్పు, తర్వాత కిస్మిస్, కొంచెం యాలక పొడి, కొంచెం పంచదార, నెయ్యి. స్వీట్ కావాల్సినంత మీరు వేసుకోవచ్చు. ఇంకా చాలా యాడ్ చేయొచ్చు. కావాలంటే నేను ప్రస్తుతానికి ఇలా చేస్తున్నాను. చూడండి, ఇందులోను ప్రస్తుతం కిస్మిస్, జీడిపప్పు వేయిస్తున్నాను. చూడండి, అలోవెరా కూడా ఒంటికి మంచిది. తింటే జ్యూస్ తాగుతున్నారు చాలామంది. అంటే ప్రాసెస్ చేసిన జ్యూస్ కూడా అమ్ముతున్నారు బయట. కానీ మనం ఇంట్లో ఇలా అప్పుడప్పుడు వంటల్లో వాడుకుంటేనే మంచిది. ఎందుకంటే ప్రాసెస్డ్ జ్యూస్ తాగితే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్, చాలా సన్నగా అయిపోయారు నాకు తెలిసిన వాళ్ళు. అందుకని అది మంచిది కాదు. ఇప్పుడు ఇది వేయించి కొంచెం తీసాక ఇలా కుండీలో 2-3 కుండీలు వేసుకున్నాం అనుకోండి, ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఇలా ఇలా లైట్గా వేయించుకున్నాక దీన్ని తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో జ్యూస్ వేసేస్తాను. ఈ జ్యూస్లోనే సగ్గుబియ్యం కూడా వేసేస్తున్నాను. ఇలా అంటే కొంచెం ఇలా ఈ జ్యూస్లోనే సగ్గుబియ్యం కూడా ఇలా వేసేయాలి. కొంచెం హై పెట్టచ్చు. అది చూసారా, కొన్ని ఇంకా ముక్కలు కూడా ఉన్నాయి. కొన్ని ఇలా లాస్ట్ టైం ముక్కలు ఉండిపోయానే ఇవాళ గ్రైండ్ చేశాను. అయినా ఒక ముక్క తప్పించుకుంది మిక్సీలో. సరే, ఫ్రెష్గా తీసాను జ్యూస్. అందుకని ఎంత బాగుందో. ఇలా ఇది కొంచెం ఉడుకుతుంటే ఇప్పుడు ఇలా బాగా ఇలా చేస్తూ ఉండాలి. ఇది కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు చూడండి, కొంచెం ఒకసారి అంటే బాగా లోతుగా తీయాలి చెక్కు. ఒకవేళ పొరపాటు నుండిపోతే ఇలా గ్రీన్గా వస్తుంది. ఇలా గ్రీన్గా ఉంటుంది. గ్రీన్గా ఉంటే మరి అది బాగుండదు కదా. ఇలా గ్రీన్గా ఉంటుంది, తీసేయచ్చు. ఇలా అయిపోతుందా. సగ్గుబియ్యం కూడా బాగా అలా నానడం వల్ల స్పాంజ్లా ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే పంచదార కూడా వేసేయచ్చు. హై పెట్టి కలిపేయచ్చు. ఎప్పుడు రవ్వ లేకపోతే ఏదో అలా చేసేది. దీనిలో కావాలంటే కొంచెం క్యారెట్ వేసుకోవచ్చు. క్యారెట్ తురిమి నేతిలో వేయించి పెట్టుకుని కలుపుకోవచ్చు. లేకపోతే కొంచెం బాదం పొడి వేసుకోవచ్చు. నేను ఊరికే అన్నీ ఇలా వైట్గా ఉంటుందని ఇలా చేస్తున్నాను నేను. కావాలంటే క్యారెట్ వేసుకుంటే కలర్ వస్తుంది. బీట్రూట్ వేసుకోవచ్చు. బీట్రూట్ బాగా గ్రైండ్ చేసేసి వేసుకోవచ్చు. చూడండి, ఇలా హైలో పెట్టేసి ఇలా చేసేప్పటికి బాగా ఎలా పొంగుతున్నాయి ఇవి. ఇలా సరే, ఇవి సగ్గుబియ్యం పూర్వము మా నాన్నగారు అయితే చేసేవారు. సగ్గుబియ్యాన్ని నానబెట్టి దాన్ని రోట్లో రుబ్బి దాంతో హల్వా చేసేవారు. నెయ్యి ఎత్తుకెత్తు నెయ్యి పడుతుంది, కానీ చాలా బాగుంటుంది. 4 రోజులైనా. ఇప్పుడు అప్పుడు ఫ్రిడ్జ్లు కూడా ఉండేవి కాదు. ఫ్రిడ్జ్ కూడా లేదు అప్పుడు. కానీ బయట పెట్టిన 4-5 రోజులైనా కూడా ఎక్కడ ఏం పాడయ్యేది కాదు అసలు. అప్పుడు అంత కష్టపడి చేసేవారు. ఇప్పుడు ఇంత ఈజీగా మనకి చేసుకునే ఇన్ని సాధనాలు ఉంటే, కానీ అలా వెళ్ళి ఇలా షాప్లో తెప్పించుకున్నాం, లేకపోతే ఇంట్లోంచి ఆర్డర్ పెడుతున్నాం. కానీ చూడండి, కొంచెం సేపు స్పెండ్ చేస్తే, ఒకవేళ బోర్ అనిపించింది అనుకోండి, ఏ రేడియో పెట్టుకోండి, ఏ పాటలో పెట్టుకోండి, ఏ పాట పాడుకుంటూ చేస్తే ఈజీగా అయిపోతుంది. చూడండి,
ఇప్పుడే నేను దీంట్లో సోషల్ మీడియాలో చూశాను, ఎక్కడో ఒక క్యాడ్బరీ ఓపెన్ చేస్తే పురుగులు వచ్చాయి అందులో. ఇంకా క్యాడ్బరీ కూడా ఎవరికి ఇవ్వకూడదు అనమాట, పరోక్షంగా పురుగులు పట్టుకెళ్ళి ఇచ్చినట్టే కదా చేతిలో. ఇప్పుడు పండు ఇవ్వాలంటే ఎవరికైనా అదే భయం. పండు పైన బాగానే ఉంటుంది కానీ లోపలంతా రంగులు రంగులు ఉంటుంది. అసలు నిలవ లేకుండా, ఈ రంగులు వేయకుండా, ప్రిజర్వేటివ్స్ వేయకుండా, మందులు కొట్టకుండా ఏమున్నాయండి. అందుకనే ఇలాంటివి ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటే హెల్తీగా ఉంటుంది. అయితే నెయ్యి ముందే వేస్తే బాగుండదు అంటే ఇది ఉడకాలి కదా బాగా, నెయ్యి తగిలితే సగ్గుబియ్యం గట్టి పడిపోతుంది. అందుకని ముందు ఇలా ఉడికించుకోవాలి బాగా. ఇది దగ్గర అయ్యే వరకు, దగ్గర అయ్యాక చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగో చూసారు కదా ఎలా దగ్గర పడిందో. ఇలా మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇలా కలిపితే ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు దీని ఇది అయిపోయింది. ఇప్పుడు ప్లేట్కి కొంచెం నెయ్యి రాసేసి, ఇది గోకు నెయ్యి కాచినప్పుడు కొంచెం గోకు పడింది ఇందులో, అందుకని ఆ మధ్యలో అలా ఎర్రగా ఉంది. ఇలా ఉంది కదా, ఇందులో ఇది స్టవ్ ఆపేసాను కదా. ఇప్పుడు ఇందులో ఆఖరి స్పూన్లో అమృతం ఉంటుందని పెద్దవాళ్ళు చెప్పారు, అందుకని నేను వదలకుండా అలా తీస్తాను. ఇది ఇప్పుడు దీని మీద ఇలా జీడిపప్పు అది వేసుకోవాలి. చూడండి, సగ్గుబియ్యం గమ్మీగా ఉంటుంది, ఇంకా ఇది కూడా గమ్మీగా ఉంటుంది. చూసారా ఎలా ఉందో. ఇది సగ్గుబియ్యం అలోవెరా హల్వా. స్వీట్ హల్వా కంటే కూడా ఇది కొంచెం గట్టిపడ్డాక బాగుంటుంది.